Hi, hello everybody. Welcome to our channel Monsters. Today we have a special guest. కన్వర్జేషన్ కెమెరా ముందు చాలా తక్కువగా, కెమెరా బిహైండ్ ద కెమెరా ఎక్కువగా ఉంటూ, చాలా ఎక్కువగా పని చేస్తూ ఉన్నా కూడా అసలు పని చేయనట్టే పైకి కనబడుతూ చాలా మల్టిపుల్ వర్క్స్ చేస్తున్న వన్ ఆఫ్ ద ఓజీ లెజెండ్ అనుకోవచ్చు సీరియల్స్ ఇండస్ట్రీలోని. అండ్ ఈజ్ నన్ అదర్ దెన్ ఈటీవీ ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. అండ్ అలాగే ప్రభాకర్ గారితోనే హే చికిత అంటూ ఒక బ్యూటిఫుల్ సినిమాని మన ముందుకి జూలై 24 తీసుకొస్తున్న ధనరాజ్ గారు కూడా ఉండడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్తే. నమస్తే బాస్. సో హౌ ఎక్సైటింగ్ గా హే చికితలో పోలీస్ క్యారెక్టర్ అంటే నేను మా పాప కోసం కథ విన్నా. ధనరాజ్ చెప్పిండు పిలిచి ఇట్లా మీ పాప కావాలని హీరోయిన్ గారు. ఆ కథ వింటున్నప్పుడు పాప క్యారెక్టర్ సూపర్ నవ్వుకున్నాం మేము, అద్భుతంగా ఎంజాయ్ చేసాము. మధ్యలో చాలా క్యారెక్టర్స్ నవ్వుకున్నాము, అందులో ఇదొక క్యారెక్టర్ పోలీస్. ఈ క్యారెక్టర్ మీరు చేస్తాడు అన్నాడు, మేము ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే నేను రెగ్యులర్గా చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా కొంచెం తండ్రి పాత్రలు, బాధతో కూడుకున్నవి, భారంతో కూడుకున్నవి క్యారెక్టర్స్. ఇది అసలు ఫుల్ ఆన్ ఎంజాయ్ ఒక టైప్లో ఉంటుంది అనమాట. ఎక్కువ మనకి తరుణ్ భాస్కర్ సినిమాలో అతను చేస్తుంటాడు, గుండు జీవన్ చేస్తుంటాడు ఇలాంటి క్యారెక్టర్. ఆ టైప్ క్యారెక్టర్ నేను ఏదైనా చేయగలను నాకు తెలుసు. బట్ ఒక డైరెక్టర్ గా ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం వస్తూ కూడా గుర్తించడం, నేను చేయగలను అనుకోవడం అనేది నా అదృష్టం. ధనరాజ్ అలా అనుకోవడం. సో నేను అనుకున్నట్టుగా ఆయన చేయగలిగానని అనుకుంటున్నాను. రేపు పొద్దున అందరూ చూసి చెప్తారు. అతను అయితే నాకంటే బాగా చేశాడు తను చెప్పేటప్పుడు. సో తను రాసుకున్నాడు కాబట్టి తనకి హోల్ అండ్ సోల్ తెలుసు తనకి. నేనేంటంటే దాన్ని నాలోకి తెచ్చుకొని చేశాను. సో తను చేస్తేనేమో ఒరిజినల్ బిహేవ్ చేసినట్టు ఉంటుంది, నేను చేస్తే కొంచెం యాక్ట్ చేసినట్టు ఉంటుంది. బట్ అయినా న్యాచురల్గా చేయడానికి ట్రై చేసిన. నేను చాలా ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ అది. భలే అసలు డివైడ్ చేస్తారు సార్ మీరు ఆడియన్స్ అసలు. అంటే కాదు, నేను ఇప్పుడు ఎన్నో రకాల క్యారెక్టర్స్ చేశాను. సినిమాల్లో తక్కువ చేయడానికి కారణం ఏంటంటే మాకు డైలీ టెలికాస్ట్లు ఉంటాయి, డేట్లు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చిరంజీవి గారి కాంబినేషన్లో నాకు క్యారెక్టర్ ఇచ్చారు అనుకుందాం. అక్కడ పెద్ద హీరో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి, డేట్స్ అన్ని ఖాళీ పెట్టుకోవాలి. నాకు టెలికాస్ట్ క్యాసెట్లు ఆగిపోతాయి. వీటి వల్ల నేను కొంత సినిమాల్లో క్యారెక్టర్స్ చేయకుండా వెనకబడడం జరిగింది. అంటే వెనకబడడం అంటే టీవీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాము, ఇప్పటికీ 2-3 సీరియల్స్ వస్తున్నాయి. ఇప్పుడు చామంతి, రుణానుబంధము, ఇల్లు ఇలా 3 రన్నింగ్లో ఉన్నాయి. సో అందుకని చాలా మంది అప్రోచ్ అవ్వడానికే భయపడతారు. బట్ అందుకే ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నాను, ఈ మధ్య వరుసగా ఒక 5 సినిమాలు చేశాను. ఇది సూపర్ క్యారెక్టర్. ఇక పైన అవసరమైతే సీరియల్స్ ఆపేసైనా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను. దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు యాక్ట్ యాజ్ ఎ ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, ఇంకొక క్యారెక్టర్ కానీ రకరకాల క్యారెక్టర్స్ చేయడానికి. అండ్ తెలుగు ఇండస్ట్రీ నీడ్స్ మోర్ యాక్టర్స్. ఎందుకంటే ఎక్కడెక్కడ లాంగ్వేజ్ నుంచి వచ్చేస్తున్నారు. అది మనం అవైలబిలిటీ ఉంటే మనమే చేసుకోవచ్చు కదా. సో అలాంటి నా ఎంట్రీకి ఉపయోగపడే క్యారెక్టర్ ఇచ్చాడు ధనరాజ్ ఏ చికిత సినిమాలో. సో ఇన్ని కాంప్లిమెంట్స్ అందుకుంటున్న మా ధనరాజ్ అన్న జర్నీ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మెగాఫోన్ పట్టుకునే కన్నా ముందు ఎన్ని చేశారన్న మీరు సాంగ్స్ కానీ, లేకపోతే రిమైనింగ్ ఆల్ థింగ్స్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఒక మెయిన్ ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఈజీ వర్క్ అయ్యిందన్న మీకు ఆన్ సెట్స్లోనే? బేసిక్గా ఐ యూస్ టు వర్క్ మోర్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. ఓకే, నాకు ప్రీ ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో ప్రీ ప్రొడక్షన్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తే మన ప్రొడక్షన్లో అంత ఈజీగా ఉంటుంది అని నేను ట్రస్ట్ చేస్తాను. సో అలాగా ప్రీ ప్రొడక్షన్లో చాలా వర్కౌట్ చేసాము. అందులోనే మా సిఐ గారి క్యారెక్టర్ కూడా, ఇంక్లూడింగ్ ప్రభాకర్ గారి క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రభాకర్ గారి క్యారెక్టర్, మా చిట్టి, దివిజయ ప్రభాకర్ గారి క్యారెక్టర్, అభినవ్ మణికంఠ, శివ, ఎవ్రీవన్ వాజ్ యాక్టెడ్ వెరీ వెల్. అండ్ యా, ఇట్ వాజ్ సో ఈజీ ఫర్ మీ. అంటే కష్టం ఉంటుంది, ఇష్టమైన పని పెద్ద కష్టం కాదు కాబట్టి హే చికిత ఇట్ విల్ రిమైన్ ఫర్ మీ. అంటే నాకు లైఫ్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ అల్టిమేట్లీ ఇట్స్ మై డెబ్యూటెంట్. సార్ అంటే ఒక క్యారెక్టర్ మనం రాసుకున్న తర్వాత ఈ యాక్టర్ అయితే బాగుంటుందని మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ వాట్ ఈస్ యువర్ అంటే ఫస్ట్ ఇనిషియల్ థాట్ ఏంటి సార్? దివిజయ్ గారిని ఆన్బోర్డ్ చేసుకోవాలి, ఈ క్యారెక్టర్కి ఆమె అయితే బాగుంటుంది అన్నట్టు. యాక్చువల్లీ దివిజయ్ గారి గురించి చెప్పాలంటే అండి, నేను కథ రాసుకునేటప్పుడు నాకు ఒక పల్లెటూరు అమ్మాయి కావాలి. ఓకే. పల్లెటూరులో ఉండే ఒక మరదలు, శివ అనే ఒక అబ్బాయికి 2 మరదలు, చిట్టి, పొట్టి. ఓకే. సో నాకు సినిమాని కంప్లీట్లీ డ్రైవ్ చేసేది మేజర్ చిట్టి, పొట్టి, అండ్ అట్ ద సేమ్ టైం శివ. సో ఈ చిట్టి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ లీడ్. దెర్ విల్ బి మల్టిపుల్ లేయర్స్. ఒక్కటే క్యారెక్టర్ కానీ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి చిట్టికి. సో అలా వెతుకుతున్నప్పుడు యా, బుల్లి దగ్గర మెగాస్టార్ కూతురు తన ప్రాజెక్ట్స్ నేను చూస్తూ ఉంటాను. తన ఇన్స్టాలో కూడా తన రీల్స్, బ్రహ్మానందంలో కానివ్వండి, గోపిచంద్ గారి సినిమాలో కానివ్వండి, సినిమా అప్పటి నుండి నేను తను చూస్తూ ఉంటుండే. షీఈ్ నాట్ హీరోయిన్, షీఈ్ అన్ బెస్ట్ యాక్ట్రెస్. తన బ్లడ్లోనే ఉంటుంది అల్టిమేట్లీ. కాకపోతే
తను చాలా హార్డ్ వర్కర్ అండి. నాకు ఒక నేచురల్ యాక్టర్ కావాలి అనుకున్నాను. సో అలాంటి యాక్ట్రెస్ నాకు దొరికింది. కథ విన్నప్పుడు సడన్గా నేను ఒకటి చెప్పాను, ఇది నేను ప్రీ రిలీజ్లో చెప్పాలనుకున్నాను, బట్ ఇంకా రివీల్ చేసేస్తున్నాను. తను క్యూట్గా ఉంది, ఇప్పుడు ఎలా ఉండిందో పర్ఫెక్ట్గా ఒక హీరోయిన్ మెటీరియలే తను అలాగే వచ్చింది కథ వినడానికి. ప్రభాకర్ గారు, దివిజ గారికి ఇద్దరికి నేను చెప్పాను. కథ చెప్పాక కథ అంతా అయిపోయాక బాగుంది, వీఆర్ ఇన్ అని చెప్పేసి చెప్పింది. బట్ దెర్ ఈస్ వన్ థింగ్, ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. అంటే ఏంటి సార్ అంటే, ఈ క్యారెక్టర్ చిట్టి కదా, చిట్టి అంటే పల్లెటూరులో బొద్దుగా ఉండే అమ్మాయి, కొంచెం చెబ్బీగా ఉండే అమ్మాయి. దీనికి ఒక 1 to 2 kgs పెరగాల్సి ఉంటుందమ్మా, నువ్వు కొంచెం చెబ్బీగా ఉండాలి అని అన్నాక సార్ నవ్వారు. అల్టిమేట్లీ ఇట్స్ యువర్ డిసిజన్ అని చెప్పేసి వదిలేశారు. ఆ కథ విన్నారు కానీ హీ లెఫ్ట్ టు దివిజ, ఇట్స్ హర్ డిసిజన్, నేను జస్ట్ వింటున్నాను అంతే అని చెప్పి చెప్పారు. నాకు సెట్లోకి వచ్చాక దివిజ గారిని చూసి నేను షాక్ అయ్యాను లిటరల్లీ. అంటే నేను మర్చిపోయాను, నేను అంటే అసలు గుర్తుపట్టలేదు. సడన్గా మళ్ళీ ఒకసారి దివిజ గారు వచ్చారా, ఓకేనా అంతా రేపే కదా తనది అంటే, వచ్చేసింది అని అన్నారు. అవునా అని చెప్పేసి చూసేసరికి ఆన్ సెట్లో చూసేసరికి ఐ వాజ్ షాక్డ్. అంత మీకు స్క్రీన్లో కూడా కనపడింది చెప్పిగా అంటే, నాకు ఎలాగైతే కావాలో చిట్టి అలాగ తయారై వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ నా ఆన్సెట్ ఎక్స్పీరియన్స్ కూడా షీ వాజ్ ఎ పర్ఫార్మర్ లైక్ ఎక్స్ట్రీమ్, అంటే నో వర్డ్స్ టు డిస్క్రైబ్. సార్ అంటే మామూలుగా ప్రభాకర్ గారు అంటేనే కొంచెం పోలీస్ క్యారెక్టర్స్ దగ్గరలో లాగుతూ ఉంటారు కదా సార్. అంటే డిఫరెంట్ పోలీస్ క్యారెక్టర్ మీరు కొంచెం ఆలోచించారా సార్, లేకపోతే క్యారెక్టర్ ఆర్ట్ తెలుసుకున్న తర్వాత ఓకే చేసేసారు? జీవితాంతం పోలీస్ క్యారెక్టర్ చెప్పినా చేస్తాను, డైరెక్టర్ చాయిస్ అది. అలా కనపడడం అనేది మన అదృష్టం. వాళ్ళకి మనం కనపడ్డామంటే మనం నో అనడానికి లేదు. నువ్వు చేయగలిగేవాడివి అయితే అదే క్యారెక్టర్ 100 సార్లు చేసి కూడా మెప్పించవచ్చు. నువ్వు జీవితాంతం నాన్నగానే ఉంటావు, మీ కూతురికి ఏమైనా తేడా వస్తుందా? మీ ఆవిడకి భర్తగానే ఉంటావు జీవితాంతం. రోజు క్యారెక్టర్ వేసుకో కదా, మెప్పిస్తూనే ఉంటావు కదా, ప్రేమగానే ఉంటుంది కదా. ఆడియన్స్ కూడా నువ్వు పోలీస్గానే ఉండి మెప్పించు ప్రతిసారి. అలా హిందీ సినిమాలో ఒక ఆయన 1000 సినిమాల దాకా చేసాడు నాకు తెలిసి పోలీస్ క్యారెక్టర్. ఒక యాక్టర్ ఎవరో అట్లా బ్రహ్మాండంగా ఉన్నారు, కమెడీగానే చేస్తారు కదా సినిమాలు. అట్లా చేయొచ్చు, మన తప్పలేదు. కానీ ఇది డిఫరెంట్ పోలీస్. ఇప్పుడు నాకు కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఒక టైప్ ఆఫ్ పోలీస్ దొరికింది. నేను ఆపరేషన్ దుర్యోధనలో ఒక మంచి అంటే స్ట్రగుల్ అవుతున్న పోలీస్ ఆఫీసర్, అంటే ఒక ఎస్ఐ కొత్తగా ఆశలతో వచ్చిన వాడు ఇక్కడ చూసి అంత చెత్త జనాలే నాశనం చేస్తున్నారు అనేది, అది సూపర్ క్యారెక్టర్. ఇంకో మైసమ్మ ఐపీఎస్లో లంచం తీసుకొని ఒక స్ట్రిక్ట్ సిఐ. ఇందులో వచ్చేసి ఇదొక డిఫరెంట్, అసలు నేను చెప్పను చూడండి మీరు, తెలంగాణ స్టైల్లో ఉంటుంది. తెలంగాణ స్టైల్ ఆడు ఎట్లుంటాడు అనేది చూడాలి. ఆడు అసలు వాడిని ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కాలన్నమాట. సరే, నేను దివిజయ్ గారు వస్తే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్. అంటే అంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా గ్రాప్ చేయగలిగారు, ఆ సీక్రెట్ ఎలా కనుక్కోగలిగారు? ఎందుకంటే బ్రహ్మానందం సినిమా చూద్దాం రియలిస్టిక్ ఉన్నట్టు సార్, ఎందుకంటే అంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో మీతో ఎప్పుడు డిస్కషన్ అవుతుంటుందా సార్ యాక్టింగ్లో అంత డెవలప్మెంట్ ఎలా అనేది? అంటే తనకి బేసికల్గా హెరిడిటరీ, ఎందుకంటే 4 years అప్పుడే యాక్ట్ చేసింది తను. కరెక్ట్. అప్పుడే చాలా బాగా చేసింది, నంది అవార్డు కొట్టింది అన్నా చెల్లెలని సీరియల్లో. నాతో యాంకరింగ్ చేసింది, అప్పుడే టైమింగ్లో పంచులేసింది. అది దానికి ఇంకా బై బర్త్ కొంత వచ్చింది. ప్లస్ తన సాధన ఉంటుంది, రోజు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తమిళ్ నేర్చుకోవాలంటే మొన్న 1 weekలో తమిళ్ నేర్చుకుంది, ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతుంది. అండ్ సింగింగ్ నేర్చుకోవాలంటే ఆన్లైన్లో చూసి సాంగ్ చేసింది, నేర్చుకుంది. సింగింగ్, మ్యూజిక్ అన్నీ నేర్చుకుంది. ఎడిటింగ్ నేర్చుకుంది, గ్రాఫిక్స్ నేర్చుకుంది. అంటే తను అనుకుందంటే నాలాగే ఆ ప్రయత్నం చేసేస్తుంది అనమాట, అంతే. ఇంకా నాకంటే కొంచెం ఎక్కువే. నేనన్నా కొన్ని టెక్నికల్గా భయపడి వదిలేస్తాను, కానీ తను అన్నీ నేర్చుకుంటుంది. ప్రతిదీ మాకేదైనా చిన్న పని కావాలన్నా తనకే చెప్తాను టెక్నికల్గా. కంప్యూటర్స్ కానీ ఫోన్లలో కానీ కావాలంటే వాళ్ళకే చెప్తాం. జస్ట్ 1 weekలోని వెంకటరామయ్య గారి తాలూకా 2 సినిమాలు మేడం ఎక్కువ కనబడుతున్నారని నీకు మీరు పట్టుబెట్టినట్టున్నారు, నేను సినిమాల్లో కనబడాలి. అలా కాదు కానీ అలా అయిపోయింది. 2 సినిమాలు కూడా 2 years అయింది స్టార్ట్ అయ్యి. 2 ఒకేసారి ఎందుకు 1 week తేడాలు వేసేసారు ఇద్దరు వీళ్ళు వాళ్ళు. కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. బట్ ఓకే, అది డిఫరెంట్ క్యారెక్టర్, ఇది డిఫరెంట్. 2 పల్లెటూరు అయినా కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్. అది వచ్చి మొత్తం కుటుంబ కథా చిత్రం, ఇది వచ్చి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫుల్ ఫన్తో సాగుతూ మీకు ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫన్తో వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్లో గొప్ప పాయింట్ టచ్ చేశాడు తను. అంటే ఇందులో రైటింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఈ సినిమాకి. అంటే ఆర్టిస్టులు జస్ట్ వెళ్ళి ఆ రాసిని చెప్పొస్తే చాలా వాళ్ళకి పేరు వస్తుంది. అంత బాగా రాశాడు తను. డెఫినెట్గా ఈజ్ అ వెరీ గుడ్ రైటర్, వెరీ గుడ్ డైరెక్టర్. ఎక్స్పీరియన్స్ ఉంది కదా జర్నీలో. బట్ మొన్న మీరు ఇస్తున్న స్పీచ్లో సార్ ఐ అబ్జర్వ్
ప్రతిదీ మళ్ళీ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ అంజీ గారి ప్రొడక్షన్ చూసి ఎగ్జైట్ అవుతున్నారు, ఆయన రైటింగ్ చూసి ఎగ్జైట్ అవుతున్నారు. అంటే చాలా రేర్గా జరుగుతుంటుంది కదా సార్ అప్పుడు. అంటే ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేశాను, నాకు టపటపటపలు ఇచ్చిపోయినాయి డబ్బులు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా. అక్కడ ప్రొడక్షన్ చూశాను, ఒక సిస్టమేటిక్గా జరిగింది. ఎక్స్పీరియన్స్ అంటే సినిమాలు ఆయన ఎక్కువ చేస్తున్నారు, సీరియల్ నేను ఎక్కువ చేస్తున్నాను. రేపు ఆయన సీరియల్కి వస్తే నా ప్రొడక్షన్ చేస్తే నా ఇంప్రెస్ అవుతాడు. సో అలా నేను ఇంప్రెస్ అయ్యాను. రేపు నేను ప్రొడ్యూస్ చేస్తే మొత్తం అంజీ గారి చేతిలో పెట్టి సార్ మీరు చూసుకోండి అని అనడం కరెక్ట్ అని అనిపించింది నాకు. అంత బాగా ప్లాన్డ్గా పక్కాగా అందరినీ కన్విన్స్ చేసి అంత ఓపిక్గా వర్క్ చేసి, అసలు అంజీ గారు అనుకున్న వర్క్ని అనుకున్నట్టుగా ఇటు డైరెక్టర్ని మెప్పించకుండా, ఆర్టిస్టులని మెప్పించకుండా, అందరినీ డీల్ చేస్తూ, డైరెక్టర్కి ఏం కావాలో అడిగి అదే ఇస్తూ, మళ్ళీ ఇవ్వలేదు అనిపించుకోకుండా, బడ్జెట్లో ఇవ్వలేదు అనిపించుకోకుండా చేయడం అనేది గొప్ప కళ. అది చాలా గొప్ప ఇదనమాట. సో అదంతా నచ్చింది నాకు, క్వాలిటీ. మళ్ళీ నువ్వు ఫైనల్ అవుట్పుట్ చూస్తే ఏదో ఇక్కడ ఇతను మెప్పించేశాను ఒప్పించేశాను అని స్క్రీన్ మీద గలీజ్ ఉంది అనుకో, బాగోదు. స్క్రీన్ మీద కూడా అదే క్వాలిటీ, అది నాకు బాగా అనిపించింది ఆయన ప్లానింగ్. దాని అంటే నార్మల్గా ఒక స్టోరీని సినిమాలో తీసుకొచ్చి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారంటే సంథింగ్ యూనిక్ పాయింట్ మన సినిమాలో ఉన్నారు కదా. వాట్ ఈస్ దట్ యూనిక్ పాయింట్ ఇన్ హే చికిత? మేము ఇప్పుడు క్యారెక్టర్ చూస్తున్నాం, దివిజయ్ గారి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. ఆయనది ఇలా మోర్ దెన్ ఏ క్యారెక్టర్, వాట్ ఈస్ ద సోల్ ఆఫ్ దిస్ సినిమా అనేది? డిజైనింగ్ ద క్యారెక్టర్స్ ఈజ్ సో ఈజీ అండి. డిజైనింగ్ ద క్యారెక్టర్స్ ఈజ్ సో ఈజీ. మీరు అన్నట్టు ఒక యూనిక్ పాయింట్ చెప్తేనే ఆడియన్స్ టెంప్ట్ అవుతారు బేసిక్గా. హే చికితాలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ద సోల్ ఆఫ్ హే చికితా ఇస్ ఫార్మర్స్ అల్టిమేట్లీ. టు ఇంప్రెస్ దిస్ యూత్ అండ్ జెన్జీ మేము కామెడీ వర్కౌట్ చేసాం ఫస్ట్ హాఫ్ అంతా. ఓ పల్లెటూరులో ఎక్కడైనా యూత్కి అంకుల్స్కి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుందండి. యూత్ అంతా ఒకలా ఆలోచిస్తారు, అంకుల్స్ అంతా ఒకలా ఆలోచిస్తారు. మేజర్గా మనం చూసుకుంటే వినాయక చవితి పండగలప్పుడు, సో అలాంటి ఒక వినాయక చవితి సీక్వెన్స్ని పెట్టి యూత్కి అంకుల్కి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వారిని మనం క్యూట్గా కామిక్గా వర్కౌట్ చేసాం. అండ్ ద సోల్ ఆఫ్ హే చికితా ఇస్ ఫార్మర్స్. ఒక రైతు ఈ రోజులలో ఇంకొక రైతుకు తన కూతుర్ని ఇవ్వడానికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆలోచిస్తున్నాడు. ఒక రైతు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇంకొక రైతుకి ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తే, అలా ప్రతి రైతు ఆలోచిస్తే రేపనే రోజు రైతు అనేవాడు ఉండడు, కనుమరుగైపోతాడు. గోడల పైన బొమ్మల లెక్కనో లేకపోతే బుక్స్లలో పేజీలలోనో ఇలా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేజర్గా ఆ పాయింట్తోనే మనం సినిమా చేసామండి. అండ్ ఆ డ్రైవ్ని నా శివ అవ్వచ్చు, చిట్టి అవ్వచ్చు, పొట్టి అవ్వచ్చు, ఎవ్రీవన్ వాళ్ళు ఇంకా క్యారెక్టర్స్కి ప్రాణం పోసేశారు. అండ్ ఇందులో మేజర్గా దేవి ప్రసాద్ గారి గురించి చెప్పాలండి. అసలు నాకు ఆ సినిమాకి, ఆ ఫార్మర్ సీక్వెన్స్కి, ఆ సినిమాకి ఒక సోల్ దేవి గారు కూడా, వన్ ఆఫ్ ద సోల్ దేవి గారు కూడా, దేవి ప్రసాద్ గారు. హీ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అసలు ఎక్స్ట్రీమ్ ఉంటుంది అతని క్యారెక్టర్. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక యూనిక్ స్టైల్లో ఉంటుందండి. మీరు నవ్వుతారు, ఏడుస్తారు, ఆనందపడతారు, ఎవ్రీథింగ్. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ హే చికితా. ఈ July 24th మీకు అర్థమైపోతుంది అసలు ఏం జరిగింది. బట్ స్టోరీ బిహైండ్ టైటిల్ కావాలి సార్, ఎందుకంటే దానికి ఒక ఇఫోరియా ఉంటుంది కదా జనాల్లోని. హే చికిత అనగానే కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటారు దాని వెనకాల. బట్ మీ స్టోరీ బిహైండ్లోని ఆ టైటిల్కి ఎంత పవర్ఫుల్ సొల్యూషన్ ఉంటుందండి? యాక్చువల్లీ ద మేజర్ రీజన్ ఆఫ్ హే చికితా ఇస్ ఐఎమ్ ఎ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ బాబు. సూపర్. సో అది ఓపెన్ పాయింట్ అండి. కానీ అందుకోసం నేను టైటిల్ కూడా పెట్టలేదు. 5 పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళు తలుచుకుంటే ఒక ఊరిలో ఒక ఎప్పుడు ఈ ట్రెండ్లో జరిగే సిచ్యువేషన్స్ని ఎలా మార్చగలిగారు అనేది మన కథ. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బేసిక్గా ప్రతి దానిలో ఉంటారు, అందరూ ప్రతి దానిలో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని మేజర్గా ఆ ఊరిలో ఉండే ఒక 5 ఒక జాబ్లెస్ స్టూడెంట్స్, ఒక జాబ్లెస్ యూత్, ఒక 5 కుర్రాళ్ళు ఒక రెవల్యూషన్ ఎలా తెచ్చారు అనేది మన సినిమా. అందులో 5 కుర్రాళ్ళు కూడా అద్భుతంగా చేశారు. జబర్దస్త్ అజయ్, అభినవ్ మణికంఠ, జబర్దస్త్ అజయ్, అండ్ నేత, అశోక్ వర్ధన్, చాలా అండ్ అశోక్ వర్ధన్, కౌశిక్, ఎవ్రీవన్ వాజ్ యాక్టెడ్ వెరీ వెల్. ఓకే సార్, ఇప్పుడు సీరియల్స్లోని సక్సెస్ఫుల్గా చేస్తున్న మీరు, ఇస్ దర్ ఎనీ రియలైజేషన్ పాయింట్ సార్? నేను సీరియల్స్లోని ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దగ్గర అయిపోతున్నా, ప్రతి ఇంట్లో వాళ్ళకి నాకు తెలుసు. బట్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న కుర్రాడికి కానీ జాబ్ చేస్తున్న వీళ్ళకి నేను కొంచెం దూరం అవుతున్నాను అని ఎలా ఏమైనా ఆలోచించి సినిమా సైడ్ వద్దాము ఏంటి సార్? అంటే వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ అని సీరియల్స్ నుంచి ఇప్పుడు సినిమాకి కొంచెం వద్దాము అన్నట్టు?
అట్లేం లేదు. ఇప్పుడు బయట ఎక్కడ కలిసినప్పుడు యూత్ కూడా బాగానే ఎగబడతారు. అవును సార్. వాళ్ళు కూడా చూస్తున్నారు సీరియల్స్, ప్రోగ్రామ్స్, ఈ ఆదివారం పరివారం కానీ మేము చేసే స్మార్ట్ జోడీ కానీ ఈ ప్రోగ్రామ్స్ అని చూస్తూనే ఉంటారు యూత్ బాగానే. వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ ఎవరన్నా మనకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఏంటి ఇదంతా అంటే వాళ్ళు అడిగి కనుక్కుంటారు ఎవరైతే ఏంటని. ఒకసారి వెనక్కి వెళ్ళి వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పినా తెలిసిపోద్ది మనం ఏంటని. ఈవెన్ ఇప్పుడున్న యూత్ చిరంజీవి గారిని కూడా లైక్ చేయడానికి కారణం ఏంటి? చిరంజీవి గారు ఏం యూత్ఫుల్ సినిమాలు చేయట్లేదు ఇప్పుడు, కానీ ఆటోమేటిక్గా అది తెలిసిపోతుంది కదా. జనరల్గా బాలకృష్ణ గారు కానీ ఫుల్ యూత్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎక్కడ ఏ పబ్కి వెళ్ళినా యూత్ అంతా జై బాలయ్య అంటారు. మరి ఆయన ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే సినిమాలు ఏం చేయట్లేదు కదా. సో దట్ ఈస్ డిఫరెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే మనము ఏదైనా నేను ప్రోగ్రామ్కి వెళ్తే నేను ఎంత ఎంటర్టైన్ చేస్తాను, ఎంత టైమింగ్లో పంచులేస్తాను అనేది యూత్ అబ్జర్వ్ చేస్తుంది. మీరు అన్నట్టుగా టోటల్గా యూత్ కనెక్ట్ అవ్వాలంటే ఇంకా అది నేను ఇప్పుడు చేయలేను. ఇంకా నా పిల్లల ద్వారా యూత్ కనెక్ట్ అవ్వడమే. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, బాబు ఉన్నాడు పాప ఉంది, వాళ్ళు చేసుకుంటారు యూత్ఫుల్ మూవీస్. అందులో మనం ఏదైనా మంచి క్యారెక్టర్స్ చేస్తాం. సార్ అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కొంచెం అతలాకుతలం అవుతుందని మాట్లాడుకుంటున్నాం కదా. యూ హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ సీరియల్ ఇండస్ట్రీ కదా. ఆ ఇండస్ట్రీ బిజినెస్ మోడల్స్ ఎలా ఉంది సార్ ఇప్పుడు మీకు తెలిసినంత వరకు? మార్పు అనేది రాకుండా అస్సలు ఉండదండి. అతలాకుతలం ఏమీ లేదు. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిన మాయాబజార్, పాతాళ వైదేవి 2-3 లక్షలు వచ్చి ఉంటుంది కలెక్షన్ మొత్తం కలిపితే. ఇప్పుడు 100 కోట్లు వస్తుంది. ఏం అతలాకుతలం అయిపోతుంది, ఎక్కువ వస్తుంది కదా అట్లా చూసుకుంటే. సో అప్పుడు అది ఎక్కువ, ఇప్పుడు ఇది ఎక్కువ. సో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ మార్పులైనా సరే సిన్సియర్గా మనం చెప్పాలనుకున్న విషయం చెప్పి ఒక మంచి కథ తీసి జనాలకి నచ్చేలా తీస్తే ఎప్పుడు సక్సెస్. ఏదో డబ్బు ఉంది కదా అని పారబోసి హీరో దొరికాడు, డైరెక్టర్ దొరికాడు అని మొత్తం పడేస్తే పోతాయి. దాంతో అతలకుతలమైనోడు అవుతాడు. కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు, కరెక్ట్గా ఉంటాడు. ఈ ఇండస్ట్రీయే కాదు సార్, ఏ ఇండస్ట్రీలైనా అంతే. అసలు అలా అప్ అండ్ డౌన్లు అలా ఏమి ఉండవండి. డెఫినెట్గా అట్లా ఏమి నాకు తెలిసైతే అట్లా ఏమి అనిపించలేదు. నాకు నేను వర్క్ చేస్తూ ఉన్నాను కదా. ఇప్పుడు నా ముందు 100 మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు, వెళ్ళిపోయారు, హీరోలు వచ్చారు, వెళ్ళిపోయారు. మేము చేస్తూనే ఉన్నాం. ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారి జనరేషన్లో ఆయనతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళల్లో 90% పీపుల్ లేరు ఇప్పుడు. మరి ఆయన ఇంకా స్టిల్ నెంబర్ 1లో ఉన్నాడు. బాలయ్య బాబు గారు ఉన్నారు, నాగార్జున, వీళ్ళు కరెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నారు, కరెక్ట్ సినిమాలు చేస్తున్నారు. కరెక్ట్ అతలకుతలంలో వాళ్ళు ఉండరు. సార్ రైటర్గా మీరు కూడా చెప్పండి, మా అంజీ గారి సపోర్ట్ ఎలా ఉంది? హెచ్చుకెత్తారు, క్వాలిటీ ఆఫ్ ద ఫ్రేమ్స్ మాకు బాగా కనబడుతుంది, కాస్టింగ్ నెక్స్ట్ లెవెల్లో సెట్ చేశారు. బట్ ఒక టెక్నీషియన్గా ఎంత వచ్చినా ఇంకొక రూపాయి ఎక్కువ పెడితే బాగుండని మనకు మనసులో అనిపిస్తుంటుంది కదా. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి? యాక్చువల్లీ ద మేజర్ సపోర్ట్ మాకు కానీ, అంజీ గారికి కానీ, మా అశోక్ గారికి కానీ, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్కి నాకు మాకు మేజర్ సపోర్ట్ మా ఊరండి. మై హోమ్ టౌన్ జగిత్యాల. సో అక్కడ ఏంటంటే మా ఊరు వాళ్ళంతా మాకు సపోర్ట్ చేసేసారు. అది మాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ లైక్ షూటింగ్, రెగ్యులర్ షూటింగ్. మేము ఒక మా ఇంటికి వెళ్తున్నాం, మా ఏదో వర్క్ వెళ్తున్నాం, చేసుకుంటున్నాం, వస్తున్నాం. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇంక్లూడింగ్ మై టీమ్మేట్స్, మా హీరో గారు కానివ్వండి, హీరోయిన్ గారు కానివ్వండి, ఎవ్రీవన్. ఆ ఊర్లో మేము ఏ ఇంట్లోకైనా వెళ్ళిపోయి అందరు మమ్మల్ని పిలుస్తుండే భోజనానికి. ఈరోజు ఇది అంటే ఒక్కొక్కరు అలా వెళ్తుండే, అంత ఫ్రీ ఉంటుండే మాతో. ప్యాకప్ అయిపోయాక మేము అలా ఫన్ ఉంటుండే ప్రతి ఒక్కరితో. ఇట్ వాస్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్, ఊరు వాళ్ళందరితో. అది మాకు చాలా ఈజీ అయింది. సో ఐల్ బి సో థ్యాంక్ఫుల్ టు మై విలేజ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అంజీ గారి గురించి చెప్పాలంటే, అశోక్ గారు, అంజీ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ మాకు. అశోక్ ఆర్ఎన్ఎస్. అశోక్ గారు ఎక్కువ వచ్చేది కాదు సెట్స్కి. అంజీ గారు రెగ్యులర్గా, ఇంకా ఆయన డిఓపి, ఆయన ప్రొడ్యూసర్. స్టేజ్ పైన ఎవరు చెప్పారండి ఆయన హిట్లర్ అని. షూటింగ్ టైం వచ్చినప్పుడు ఆయన హిట్లర్లా ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ మాకు హెల్ప్ అయ్యిందండి, యాజ్ ఎ నాకు మేజర్గా ఆ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ అయ్యింది. నో డౌట్ ఇన్ దట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి డిఓపికి, ఎవరికైనా, ప్రతి ఒక్క టెక్నీషియన్కి అనిపిస్తుంది కదండి ఒక రూపాయి ఎక్కువ పెడితే ఇంకా బాగా వచ్చేది అని. బట్ మేము అనుకున్న దానిలో మా హే చికిత్సాని అద్భుతంగా చూపించాం, మంచి సినిమా చేసాం. వీ డోంట్ నో, లైక్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. హిట్ ఫ్లాప్ అంతా లక్, ఆడియన్స్ అంతా డిసైడ్ చేసేస్తారు. మేము మంచి సినిమా చేసాం, వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ దట్. ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా చేసాం. అండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు చరణ్ అర్జున్ గారు. 4 పాటలు ఉంటాయండి, 4 పాటలు ఎక్స్ట్రీమ్ ఉంటాయి. అసలు కనెక్ట్ అయిపోయాం. మేము షూట్ చేస్తున్నప్పుడు ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, మేము టీజర్ లాంచ్ చేసినప్పుడు కూడా వినిపించాం, వెళ్ళిపోతున్న వాళ్ళు.
ప్రతి ఫార్మర్కి కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అసలు ఆ షూట్ చేసేటప్పుడు ఊరు వాళ్ళందరూ ఏడ్చారు. సాంగ్ షూట్ చేసేటప్పుడు ఊరు వాళ్ళందరూ ఏడుస్తున్నారు వాళ్ళు. చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్స్ ఇరగదీశారు చరణ్ అర్జున్ గారు. ఆర్ఆర్ ఇంతకుముందు చరణ్ అర్జున్ గారి సినిమాలో ఆర్ఆర్ ఒకలా ఉంటుంది, ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు. అసలు భలే చేశారు ఆయన. ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా నో వర్డ్స్ టు సే అబౌట్ హిమ్. సరే అంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ సార్ నార్మల్ ఆటోమేటిక్గా మనకు రెస్పెక్ట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ వల్ల వాళ్ళు ఆన్ సెట్స్ వస్తుంటేనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండకూడదు. అటు సైడ్ ఇంకో సైడ్ చూసుకుంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళకి ఆయన తెలిసిన పర్సన్. సో షూటింగ్ టైంలోనే హౌ యూ హ్యాండిల్ దిస్ స్టార్డమ్ అనేది? బేసిక్గా అంటే నేను ప్రీవియస్గా చాలా సినిమాలకు పనిచేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, రైటర్గా. కానీ ప్రతి సినిమాకి ఒక్కొక్క ఫెమిలియర్ ఫేస్ వస్తే, ఒక్కొక్క సెలబ్రిటీ వస్తే, సెట్స్కి వస్తే ఆ వైబ్ ఎవ్రీడే ఫ్రెష్గానే ఉంటుంది. మళ్ళీ ఎవ్రీడే ఒక ఫ్రెష్ వైబ్ వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. ఈరోజు ప్రభాకర్ గారు వస్తున్నారు, టీం అంతా అలర్ట్ అయిపోతుండే. ఈరోజు దేవి గారు వస్తున్నారు, టీం అంతా అలర్ట్ అయిపోతుండే. ఒక ఫ్రెష్ వైబ్ ఉంటుండే. ప్రభాకర్ గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అది నైట్ షూట్. ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో చేసాం, ఒక రోజంతా నైట్ షూట్. పోలీస్ స్టేషన్లో రియల్ పోలీస్ వచ్చాడు, రియల్ పోలీస్ని కలవడానికి. మా డిఎస్పీ గారు సార్ ఫ్యాన్ అంట. మా సీరియల్స్ అవి చూస్తారంట, ప్రోగ్రామ్ చూస్తారంట. ఒరిజినల్ డిఎస్పీ గారు వచ్చి కలిసారు. ఒరిజినల్ డిఎస్పీ గారు వచ్చారు, అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు. మా స్టేషన్కి ఒకసారి రండి అన్నారు. స్టేషన్ మర్యాదగా రెస్పెక్టబుల్గా. సో అదే ఒకటి సెట్లో మాకు మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్. అండ్ అట్ ద సేమ్ టైం నైట్ షూట్ ఉండేది. అరౌండ్ 300 మెంబర్స్ ఉంటారండి, జూనియర్స్, ఊరి వాళ్ళు, మా రిలేటివ్స్ అంతా 300 మంది ఉన్నారు. సార్ అలా దిగారు. సార్ ముందే అనుకున్నాం మేము, చాలా కంఫర్టబుల్ యాక్టర్స్ అండి సార్ కానీ దేవి గారు. నాతో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా సార్ ముందే చెప్పారు, ధనరాజ్ అక్కడ హడావుడి ఉంటుంది, ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటో అది తీసేసుకున్నాం. సో ఆ తర్వాత నేను వాళ్ళతోనే మాట్లాడతాను, అందరితో ఫ్రీగా. వచ్చేసారు డైరెక్ట్. అక్కడ జీప్ ఉంటుంది, వెహికల్ ఉంటుంది. రావడమే అక్కడ నుండి వచ్చేసారు. డివిజన్ కూడా కలవలేదండి. ఏంట్రా అయినా ఇలా ఉన్నారు అని అనుకున్నాను. రెగ్యులర్గా తెలుసు, మాట్లాడుతుంటాం, కానీ సెట్లో ఇంత ప్రొఫెషనల్గా ఉన్నారండి. అసలు వాళ్ళ కూతురు కూడా కలవట్లేదు. ఒక ఆర్టిస్టా? ఆమె ఆర్టిస్ట్ అంతే ఆ సెట్లో. అలానే ఉన్నారు. వెళ్ళారు, వచ్చారు, టేక్ ఫస్ట్ షాట్, దిగి డైలాగ్ చెప్పారు. ఊరు వాళ్ళందరూ క్లాప్స్, చుట్టుపక్కల జూనియర్స్ వాళ్ళు వీళ్ళంతా క్లాప్స్. ఆ ఎనర్జీ ఇంకో లెవెల్ ఉండేయండి నైట్ అంతా. మాకు ప్యాకప్ అయిపోయిన తర్వాత మాట్లాడేస్తాం. తను మళ్ళీ అప్పటి వరకు ఎవరో ఉన్నట్టు మళ్ళీ వెళ్ళిపోయి నా అని చెప్పేసి. మా పాపకు బాగా తెలుసు, సెట్లో ఉంటే చాలా సీరియస్గా ఉంటాను, భయపడిపోతుంది. 1-2 సార్లు తనలు కూడా తిన్నారు చిన్నప్పుడు వాళ్ళు. మా వాడిని కొట్టాను, మా పాపని కొట్టాను సెట్లో. అంటే వాళ్ళు డాడీ అనుకుని లైట్ తీసుకుంటుంటే నాకు కోపం వస్తుంది. వర్క్ అంటే వర్క్ చేయనంటావా, ఇంట్లో కూర్చోవు, నేను ఎప్పుడు బలవంతం చేయట్లేదు, చేస్తా అన్నావు, వచ్చావు, చెయ్యాలి వర్క్. ఇక్కడికి వచ్చేసి వర్క్ పోతుంది, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. నాకు అట్లా ప్రొఫెషనలిజంలో చాలా ఇరిటేట్ అవుతాను. మిగతా అంతా నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా, ఫుల్ కామెడీ చేస్తా, అంతా చేస్తా. కానీ వర్క్ దగ్గర ఎవరన్నా ఫోన్లు చూస్తూ డైలాగులు చూసుకోకుండా ఆ షార్ట్ 1 more అయింది, డైరెక్టర్ చెప్పి అరిచినా వినలేదు. ఎందుకు వినలేదంటే ఇక్కడ నవ్వుకుంటూ ఏదో సొల్లు పెట్టుకుంటుంటారు. ఆయన కష్టపడి చెప్పింది వినరు, తీరా అది జరగదు. అది కాదని నేను చెప్పాను కదా అంటే ఎప్పుడు చెప్పారండి అంటారు. అప్పుడు వస్తుంది కోపం. దేవుడా స్వామి శరణం, గట్టి కోపం వస్తుంది. సార్ ఈ జర్నీలో ద బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఎవరు గుర్తుండిపోయిందా సార్? అసలు ఇలాంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అలా అంటే నాకు స్టార్టింగ్లోనే జరిగింది. సీతారామరాజు ఒక సినిమా చేస్తున్నాము, హరికృష్ణ గారు, నాగార్జున గారు. హరికృష్ణ గారు, నాగార్జున గారు వెనక మేము ఉంటాం అందరూ రౌడీలాగా. అప్పుడు ఒక డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ పేపర్ అందరికి ఇచ్చారు, 30 మందికి. ఎవడు బాగా చెప్తే వాడు అన్నారు, వైవిఎస్ చౌదరి డైరెక్టర్. అందరు చెప్తే నేను బాగా చెప్పాను, నాకు ఆ డైలాగ్ ఇచ్చారు. ఒక డైలాగ్ ఈ సినిమాలో. అయితే మేమందరం రాజమండ్రి షూటింగ్కి వెళ్ళాం. అప్పుడు ఋతురాగాలు అని ఒక సీరియల్ వస్తుంది. ఆ ఋతురాగాల సీరియల్లో ఆల్మోస్ట్ మగవాళ్ళందరూ విలన్స్, నేను ఒక్కడే హెల్పింగ్ క్యారెక్టర్. కావేరి అని ఆవిడ క్యారెక్టర్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చెల్లి భర్త నేను. సో మేనేజర్గా ఆవిడ దగ్గర ఉంటే ఆవిడకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. అక్కడ నాగార్జున గారు అక్కడ కూర్చొని ఉన్నారు, మేమంతా ఇటు పక్కన ఉన్నాం. జనాలు రప్ప లేడీస్ 30 మంది దాకా వచ్చారు. అటు వెళ్ళకుండా ఇటు వచ్చారు. డైరెక్ట్గా వచ్చి మానాయనే దేవుడా
దేవుళ్ళగా ఉన్నావు నువ్వు, ఆ కావేరిని ఎంత బాగా కాపాడుతున్నావు ఐదన్నా. అక్కడి నుంచి ఆయన సీరియస్గా చూస్తున్నారు. ఆయన వైవేశ్వర్ గారి నుంచి అడిగారు, ఎవడాడు ఏంటి ఏం గోల్ ఏంటంటే సీరియల్ అండి. ఓకే. తర్వాత సార్ కూడా చాలా బాగా మాట్లాడారు నాతోటి, అంత బాగా జరిగింది. సో అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక పెద్ద హీరో అక్కడ ఉండగా, అంటే ఆయన ఏం తక్కువ చేశారని నా ఉద్దేశం కాదు. వీళ్ళు ఎంతసేపు ఈ సీరియల్ ఇది తోటి వచ్చేసారు, మన క్యారెక్టర్ నచ్చింది చూడాలి బాగా, అలా అది. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. ఒక్కోసారి భయం వేసేస్తుంది మనకి. సార్ ఇలాంటి ఒక పక్క సార్, మరో పక్క మనకు ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా సార్ ఇప్పుడు మీకు, బుల్లితెర మెగాస్టార్ అని. అది ఎంత రెస్పాన్సిబుల్గా షోల్డర్స్ మీద ఉంటుంది సార్? అది అంటే అది నువ్వు షోల్డర్ మీద వేసుకుంటే ఉంటుంది. నేను ప్రభాకర్ అని పిలిచినా పలుకుతా, బుల్లితెర మెగాస్టార్ ఏమని పిలిచినా పలుకుతా. నేను కంపల్సరీ బుల్లితెర మెగాస్టార్ అనే పిలవండి అని అన్నగా, అంటే అది వేసుకున్నట్టు. ఆయన ఇష్టం అలా పిలుస్తున్నాడు. ఎవడో అంటాడు ప్రభాకర్ గారు అడిగి పోతున్నాడు అని, వాడికి అదే అని అనిపించింది. నేనేం అనను వాడిని, ఎందుకన్నా గాడి గీడని, వాడికి అదే ఇష్టంగా పిలుచుకున్నాడు. ఆడు అరే ఏడురా మన ప్రభాకర్ గారు ఆ సీరియల్లో బలి చేస్తాడు, ఓకే ఆడి ప్రేమతో అలా అనుకున్నాడు, వీళ్ళు ఇలా అనుకున్నారు అంతే తప్ప మనం అది ఏమి అది నిజమని లేకపోతే మనకంత అర్హత ఉందని అట్లా కూడా ఏం ఫీల్ అవ్వం. బట్ కొంతమంది గురించి వెయిట్ చేస్తారు కదా సార్, ఆయన ఉంటే పెద్ద మనిషి కొన్ని రీసాల్వ్ చేస్తారేమో, ఆయన కాదు ఉంది కదా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏమన్నా జరుగుతుంది? ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు యాక్టింగ్ చేశాను, యాంకరింగ్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను, రైటింగ్ చేశాను, డ్యాన్స్ చేశాను, ఇన్ని చేశాను కాబట్టి మల్టీ టాలెంటెడ్గా ఉన్నాను. అప్పుడు ఎప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి రెడ్డి గారు ఒక పెద్ద అవార్డు ఫంక్షన్లో అనౌన్స్ చేశారు, అలా ఈజ్ అ బుల్లితెర మెగాస్టార్ అని. దాన్ని కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను. అది అమ్మో నిజంగానే ఆయనతో పోల్చుకునే అంత ఇది కానీ, అసలు ఆయన వర్క్ని మనం పోల్చుకునేంత ఇది కానీ మనకి ఎక్కడ అసలు అనువంత కూడా లేదు. ఈజ్ అల్టిమేట్. ఆయన మెగాస్టార్ అంటే ఆయన ఎప్పుడే మెగాస్టార్ అంతే. సో ఫైనల్గా ఏ చికిత్స నుంచి వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆడియన్స్ సార్? జూలై 24 ఏ చికిత్స పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రైతులను ఇష్టపడే వాళ్ళు, మన యూత్ ఎవరైతే యూత్ఫుల్ సినిమా చూడాలనుకుంటున్నారో వాళ్ళు, అండ్ ఒక మంచి సినిమా అన్నీ మిక్స్ అయి ఉన్న ఒక మంచి సినిమా చూడాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి పాయింట్ అంటే నాకు తెలిసి నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, నాకు దేశం లోపల రైతు అంటే ఇష్టము, దేశం బోర్డర్లో సైనికుడు అంటే ఇష్టం. అంటే మన అమ్మ నాన్న తర్వాత మనం ఎవరైనా పూజించాలి ఈ భూమి మీద అంటే వాళ్ళే. ఓన్లీ అమ్మ నాన్న గురువు అంటారు కానీ వాటిల్లో పాటు ఈ మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టుగా వాళ్ళిద్దరిని కూడా డిఫరెంట్గా కలపాలి. రైతు దేవోభవ అండ్ సైనికులను కూడా కలిపేసి ఒకటి చెప్పాలి అని నా ఫీలింగ్. సో అలాంటి ఒక మంచి పాయింట్ అంటే తండ్రి చెప్పినట్టు, రైతు తన కూతుర్ని ఇంకొక రైతు కొడుక్కి కానీ రైతు ఉద్యోగం చేస్తున్న వాడికి కానీ ఇవ్వడానికి భయపడుతూ ఇవ్వకుండా ఒక మంచి ఉద్యోగం చేసేవాడు చూడండి. నువ్వు రైతువి, నువ్వు మంచిగా పెంచావు, నీ కూతుర్ని చేసావు. రైతు అంటే మామూలు విషయం, ఇవాళ రేపు రైతు అంటే చాలా గొప్ప విషయం. అసలు ఫారెన్లో రైతు అంటే ఎంత గ్రేట్గా చూస్తారు తెలుసా. ఆ పని అందరికీ రాదు కదా. మన దగ్గర కర్మగాలి ఇలా ఉంది కానీ రైతులు పాపం ప్రతిసారి కష్టాలు, వాళ్ళు ఏ వర్షం వచ్చినా ఏ గాలి వచ్చినా వాళ్ళు ఇబ్బందులు పడడం, అది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళని అడ్డు పెట్టుకునే గెలుస్తారు కానీ వాళ్ళకి ఏమీ చేయరు. ఎందుకంటే చేసేసారనుకో ఇంకా అడ్డు పెట్టుకోవడానికి ఏమి ఉండదు. సో దాన్ని అట్లా ఆయుధంగా వాడుకుంటూ ఉంటారు పాపం. ఎప్పటికైనా వాళ్ళకి మంచి రోజులు రావాలి అనేది మనందరి ఫీలింగ్. నాకు కూడా ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. నాకు బేసిక్గా ఐ లవ్ ఫార్మర్స్, నాకు రైతులంటే ఇష్టం. అండ్ మా పవన్ కళ్యాణ్ గారు కూడా రైతులంటే ఇష్టం. ఆయన రైతుగా ఉండడానికి కూడా ఎప్పుడు ఇష్టపడతాడు. అండ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబంధించిన సినిమా ఇది. మంచి పాయింట్స్ ఉన్నాయి సినిమాలో, బాగా చెప్పాడు. అంటే ఎప్పుడు కామెడీ చేయాలో, ఎప్పుడు సీరియస్ అవ్వాలో అప్పుడు సీరియస్ అవుద్ది టాపిక్. ఇప్పుడు మనం కూడా లైఫ్లో పొద్దున్నే లేవగానే చిరాకుగా ఉంటాం, తర్వాత మొహం కడుకొని టిఫిన్ చేసేటప్పుడు హ్యాపీగా ఉంటాం, బయలుదేరేటప్పుడు జమ్మని వెళ్తాం, మళ్ళీ ఆఫీస్లో ఏదో చిరాకు వస్తుంది. ఇన్ని ఎమోషన్స్ లైఫ్లో ఉంటాయి కదా, సినిమాలో కూడా అలాగ అన్నీ ఉంటాయి. మిక్స్ అయ్యి కరెక్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది సినిమా. సార్ ఫ్రమ్ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ వాట్ ఈస్ ఏ చికిత్స ఆన్ జూలై 24 నేను చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది? నేను చెప్పాను కదండి, హే చికిత్స నవ్విస్తుంది, హే చికిత్స ఏడిపిస్తుంది, హే చికిత్స ఒక మనిషిని ఆలోచించేలా చేస్తుంది. అల్టిమేట్లీ రైతులండి, రైతుని ప్రేమించే ప్రతి వారికి ఈ సినిమా నచ్చుతుంది, అందులో నో డౌట్. అండ్ మా పాయింట్లో ఆల్మోస్ట్ మా యూనిట్లో ప్రతి ఒక్కరు రైతు ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళే ఉంటారండి. మన తాతల దగ్గరనో ముత్తాల దగ్గరనో ఎక్కడో కనెక్షన్ రైతే ఉంటుంది మనకు. అల్టిమేట్లీ మనం మట్టిని నమ్ముకున్నాము. సో 200% ఆ మట్టి ఎప్పుడు మోసం చేయదు రైతుకి. అండ్ రీసెంట్ టైంలో ఐ వాజ్ వెరీ హ్యాపీ. మా సైడ్ నిజామాబాద్, కరీంనగర్ ఇటు సైడ్ అంతా మా పసుపు ఎక్కువ పండిస్తారు.
లాట్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ సో హ్యాపీ. రైతులు దేనిలో తక్కువ కాదండి, రైతులకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. రైతులకు ఒక పంట తీస్తే చాలండి, సంవత్సరం వరకు హ్యాపీగా వర్కౌట్ చేయొచ్చు. దేనిలో కూడా ఫార్మర్ అనేవాడు ఎక్కడ తక్కువ కాదు. సో ఫార్మర్కి దగ్గర రెస్పెక్ట్ దగ్గర తక్కువ అవుతున్నాడు. సో ఆ రెస్పెక్ట్ గురించి మనకు సినిమాలో కనపడుతుంది. ఆ రెస్పెక్ట్ గురించి చెప్పాం. అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ ఆల్ అబౌట్ ఫార్మర్స్. సో రైతుకి రెస్పెక్ట్ ఇచ్చి రైతుని ప్రేమించే ప్రతి ఒక్కరికి హే చికిత్స నచ్చుతుంది. ముఖ్యంగా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ వాళ్ళకి ఒక ఫుల్ మీల్. విషింగ్ ఏ బిగ్ సక్సెస్ బ్రో. జూలై 24th మీరు పడిన కష్టానికి మంచి రిజల్ట్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మంచి సినిమాలకి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం ఎక్కువ మందికి తెలిసేటట్లు అది హెల్ప్ అవుతుంది. అంత మంచి సినిమాలో మనకి అవకాశాలు రావడం great. మనం support చేయాలి. మీరు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రీఎంట్రీ. మీ పీకే ఫ్యాన్స్ ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గైస్ మీరందరూ కూడా జూలై 24th ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ రైతు యొక్క విలువను తెలియజేస్తూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి హే చికిత్స థియేటర్స్లోకి వచ్చేస్తుంది జూలై 24th. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో థియేటర్లోని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.